మేము పెద్దగుండవెల్లి సర్పంచ్ బరిలో ఉన్నాము. మా మేడంని ఎంఏ పీజీ కంప్లీట్ చేసినటువంటి మా మేడంని జాబ్ చేస్తున్న క్రమంలో జాబ్కు రీజన్ చేసి మరి ఎన్నికల బరిలో నిలబడ్డాం. పెద్దగుండవెల్లి గ్రామానికి సేవ చేయడం కోసము. మేమిద్దరం ఎడ్యుకేటెడ్స్. మేము గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తూ ఉన్నాము. మేము ముఖ్యంగా ప్రతి వ్యక్తి పైసలు సంపాదించాలి, ఆర్థికంగా స్థిరపడాలనే ధ్యేయంతో ముందుకు వస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తిరుగుతుంటే తెలుస్తున్నాయి. ప్రతి దాన్ని విడతల వారీగా పూర్తి చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. నికాసుగా మాటిస్తున్నాం, అంతే నికాసుగా పనిచేస్తాం. డబ్బులు సంపాదించడం మ్యాటర్ కాదు. నేను వ్యాపారం చేస్తా, మా మేడంకి 30,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టి వస్తున్నాం. ఇవాళ మాకు డబ్బులు కాదు ముఖ్యము, గ్రామ అభివృద్ధే ముఖ్యము. నేను యువతగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 100 సార్లు క్వశ్చన్లు అడిగాను. ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరకలేదు. ఇవాళ నాకే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు గ్రామ సర్పంచ్కి ఎన్నికైన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ నేనే ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నా. గ్రామ ప్రజలందరూ మా లేడీ పర్సు గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. పేరు బిట్ల జయసుధా, మా సార్ పేరు బిట్ల భాస్కర్. నేను గ్రామ సర్పంచ్గా నిలబడిన. నేను గ్రామ ప్రజల కోసం సేవ చేయడానికని ముందుకు వస్తున్నా. మేమిద్దరు ఎడ్యుకేషన్ పర్సన్స్. మేము జాబ్ చేసుకోవచ్చు. నా జాబ్కు రీజన్ చేసి మరి ఎన్నికలకు పోటీ చేస్తున్నా. కాబట్టి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాను.